నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. హరిహర వీరమల్లు ఈ చిత్రానికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ చూస్తుంటే నిజంగా సినిమా మీద ఇప్పుడున్నటువంటి హైప్ వరకు, ఎక్స్పెక్టేషన్స్ వరకు న్యాయం చేయలేకపోతుందేమో అనేంతలాగైతే కనిపిస్తున్నాయి. ప్రధానంగా బుకింగ్స్ తగ్గడానికి రీజన్స్ ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి మరి రాజకీయ విశ్లేషకులు శాస్త్ర విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్తే. ప్రీ బుకింగ్స్లో స్లోగా ఉంది హరిహర వీరమల్లు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ద ఫిలిం. అంటే మీ ఉద్దేశం ఏంటి ఇందులో? అంటే ప్రధానంగా సినిమా ఎంత ప్రమోషన్ చేసినా కూడా డౌన్లో ఉండడానికి ఏంటి రీజన్? బుకింగ్స్ అవ్వట్లేదని ఎవరు చెప్పారు? తెలుస్తుంది బుక్ మై షోలో కానీ మిగతా వాటిలో చూస్తున్నా కూడా ప్రధానంగా అందరూ అదే దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే వాళ్ళకి చెప్తున్నా నేను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇప్పుడే ఓపెన్ చేయండి లైవ్లో, ఐమాక్స్ ఓపెన్ చేయి ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ 8 o'clock షోలు 4 వేసారు, తర్వాత మిగతాయి పెట్టారు. అవన్నీ ఫుల్ అయితే మళ్ళీ 8 o'clock షోలు ఇంకో 4 పెంచారు, మళ్ళీ ఫుల్ అయితే మళ్ళీ 8 ఇంకో 4 పెంచారు. సో ఇక్కడ ఇలా బుకింగ్స్ వస్తున్న కొద్ది బుక్ మై షో వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత మల్టిపుల్ స్క్రీన్స్లో నెక్స్ట్ మళ్ళీ కొత్త రిలీజ్ చేస్తూ ఉంటారు. అదొక స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకొకటి, బుక్ మై షోలో ఏముంటుందంటే ఒకేసారి మొత్తం దేశంలో ఉన్న థియేటర్లన్నీ పెట్టరు. ఫస్ట్ డిస్టిక్లకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే అవుట్స్కర్ట్స్ ఉన్న షామీర్పేట్, కట్టేదాన్, లేకపోతే శంషాబాద్, అటు సంగారెడ్డి అవి రిలీజ్ చేసాడు, అల్వాల్ అట్లాంటివి. తర్వాత బుక్ మై షోకి వచ్చిన తర్వాత కొన్ని మల్టీప్లెక్స్లు రిలీజ్ చేస్తారు. తర్వాత సింగిల్ స్క్రీన్స్ కొన్నట్లు వదులుతూ ఉంటారు. అదొక స్ట్రాటజీ వాళ్ళది, అంతే. మీకు అదేంటంటే చూసినప్పుడల్లా వాళ్ళు వదులుతున్నవి కనిపిస్తూ ఉన్నాయి. సో బుకింగ్స్ అవ్వట్లేదేమో అన్న భ్రమలో ఉన్నారు, అంతమించి ఏమీ లేదు. నాకు తెలిసినంత వరకు అయితే కొత్త గొప్ప డీసెంట్ బుకింగ్స్ అయితే ఉన్నాయి. అంటే దీన్ని మాట్లాడడానికి రీజన్ ఏంటంటే బాయ్కాట్ హరిహర వీరమల్లు అని ఒక పార్టీ ప్రతినిధులు రిలేటెడ్గా ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి చేస్తున్న దానికి క్యాంపెయిన్ చేస్తున్న దాని గురించి, బాయ్కాట్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు టికెట్స్ ఫుల్ అవ్వడానికి కారణం కూడా చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఇట్లా సీఎం గారైనా సరే, డిప్యూటీ సీఎం గారైనా సరే, వాళ్ళని ప్యాంపర్ చేయడానికి కింది స్థాయి రాజకీయ నాయకులు బాగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు సడన్గా ఆ కాలనీకి వస్తున్నాడు అనుకో, పెద్ద ఫ్లెక్సీలు వేసి వీళ్ళ మొహాలు వేసుకుంటూ ఉంటారు, నేనేసాను చెప్పుకోవడానికి, బర్త్డే విషెస్ చెప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇప్పుడు ఈ సినిమా మా ఏరియాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్నా, ఈ XYZ కాలనీలో ఉన్నా. ఈ XYZ కాలనీ దగ్గరలో ఓ థియేటర్ ఉంది. నేను ఇక్కడ ఉండి కూడా నా థియేటర్ ఫుల్ అవ్వట్లేదంటే నాకు అవమానం అనమాట అది. సో ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి వీళ్ళే ఎక్కువ బుకింగ్స్ చేస్తున్నారు. అట్లా బుకింగ్స్ అవుతున్నాయి మోస్ట్లీ. ఇప్పుడు ఆయన మొన్న వచ్చి వెళ్ళాడు, రాజకీయ నాయకులతోనే వచ్చి వెళ్ళాడు. వాళ్ళు కూడా అదే చెప్పారు, ఏది త్వరగా ముగించుకోండి అని. సో అట్లా ఇతని ప్యాంపర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ కొంటున్నారు డిస్ట్రిక్ట్ వైజ్లో. వీళ్ళంతా గ్రూప్స్ ఉంటారు కదా వాట్సాప్ గ్రూప్లో, వీళ్ళంతా కూడా జనసేన పీపుల్, వీళ్ళు కొంటున్నారు. అట్లా టికెట్స్ ఫుల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫుల్ అవుతున్నాయి, అదైతే వాస్తవమే. అంటే ఈరోజు ఫుల్ అయ్యాయి. ప్రతి సినిమాకి రిలీజ్ ముందు ఇలా ఫుల్ అవ్వడం ఖాయమే, కామనే. పెద్ద స్టార్స్ అన్నప్పుడు రిలీజ్ తర్వాత ఆ సినిమా రిజల్ట్ని బట్టి అవి తగ్గుతాయో పెరుగుతాయో అలాగే కొనసాగుతాయో ఉంటాయి. ఇప్పుడు బాయ్కాట్ ట్రెండ్, దీన్ని 4 విడతలుగా బాయ్కాట్ పీపుల్ వచ్చారు. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు, ఔరంగజేబుని ఓడించి అనేది వాళ్ళకి హర్ట్ అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా భీమ్లా నాయక్ టైం గురించి చెప్పి, ఆ తర్వాత నా కింద గూండాలు రౌడీలు లేరు, గుండెల్లో మీరున్నారు, ఇలాంటి డైలాగులు వేసేసరికి సినిమాని రాజకీయం చేశారు. ఈ విషయంలో నేను మెచ్చుకోదగ్గ అంశం ఒకటి ఉంది. ఇద్దరు పీపుల్. ఒకటి, మొన్న కోమటిరెడ్డి గారు 100 సినిమా ఈవెంట్కి వచ్చాడు, మొగల్ రేకుల సాగర్ది. ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన రాలా. ఈయన సీరియల్ మా ఇంట్లో చూసేవాళ్ళం, మా పని మనిషి టీ కూడా ఇచ్చేది కాదు నాకు సీరియల్ టైంలోని, చాలా జోక్గా మాట్లాడి అందరిని ఎంటర్టైన్ చేసాడు. ఆయనకి సినిమాటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, సినిమా వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అది ఆయన 2వ ఈవెంట్ వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. అక్కడ ఎలా ఉండాలో కూడా తెలియదు ఆయనకి. అంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండేవారు, ఏ పార్టీలో ఉన్నా వాట్ ఎవర్, సినిమాటోగ్రఫీ మంత్రిగా. ఆయన వచ్చాడు అంటే సినిమా గురించే మాట్లాడేవాళ్ళు. నాకు ఇష్టం లేకున్నా నేను ఓపెన్గా చెప్తాను, బట్ కేటీఆర్ నాకు ఆయన అంటే ఇష్టం లేదు, ఓపెన్గా చెప్తున్నా. కానీ ఒక విషయంలో మెచ్చుకొని తీరుతా, భీమ్లా నాయక్ ఈవెంట్కి వచ్చినప్పుడు సినిమా గురించే మాట్లాడేవాడు. భీమ్లా నాయక్ వచ్చాడు, డ్రమ్స్ కొట్టాడు శివమణితో టప ఇక్కడ యూసుఫ్గూడలో.
అంతకుముందు కూడా కొన్ని సినిమా ఈవెంట్లకు వెళ్ళాడు, సినిమాల గురించే మాట్లాడారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే సినిమా ఈవెంట్కి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీ, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నీకు ఈ సినిమా చూడడం ఇష్టం, కానీ నువ్వు వైసీపీలో ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ఊర్లో తిరుగుతావు కదా, నువ్వు థియేటర్ నుంచి బయటకు వచ్చి నేను చూశాను అనుకో, అన్న వీడిని ఆఫీస్కి రాని రేపటి నుంచి వాడిని వాట్సాప్ గ్రూప్ నుంచి ఫస్ట్ తీసేయి, వద్దన్న సినిమాకి వెళ్ళాడని చెప్తారు. ఆ ప్రాబ్లంతో ఏమవుతుందంటే ఆ టికెట్లు థియేటర్ వరకు రావు, ఆ తలకాయలు రావు, కాబట్టి కొంచెం నష్టం ఉంటుంది. సో సినిమా ఈవెంట్లలో ఎప్పుడు కూడా సినిమా గురించే మాట్లాడాలి, రాజకీయం గురించి మాట్లాడద్దు. అక్కడ ఏంటంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. అది వాళ్ళిద్దరూ చేసిన తప్పే 100%. దానివల్ల వీళ్ళు హర్ట్ అయ్యి బాయ్కాట్ పెట్టారు. ఇంకొకటి ఏంటంటే ముగ్గురు హీరోల ఫ్యాన్స్, గుంటూరు కారం టైంలో మహేష్ బాబు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎందుకో మా సినిమాని టార్గెట్ చేస్తున్నారు అని ఫీల్ అయ్యారు. ఆ గొడవలు ఇప్పుడు మనకు అనవసరం, మళ్ళీ పాతవి తవ్వినట్టు ఉంటుంది. బట్ అలా ఫీల్ అయ్యి ఏం చేశారంటే మాకు ఓ రోజు వస్తుంది మేము చూసుకుంటాం అని అప్పుడు సెట్ అయ్యారు. ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్కి సిద్ధంగా ఉండేసరికి వాళ్ళందరూ వచ్చేసి అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు కదా, ఇప్పుడు మీ సినిమాని మేము బాయ్కాట్ చేస్తాం. నెక్స్ట్ వెంటనే మనోడు కాదు పగోడు సిచ్యువేషన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పుష్ప టైంలో మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు మెగా ఫ్యాన్స్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అఫ్కోర్స్ బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా మేము బాయ్కాట్ చేస్తాము అని. వాళ్ళకి ఇప్పుడు మాకు టైం వచ్చిందని ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ దేవర టైంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల, ఎన్టీఆర్ వల్ల, లేకపోతే ఇంకెవరి వల్ల, ఆ డైరెక్టర్ వల్ల ఆచార్యని గిల్లారు అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ ఎందుకో ఇబ్బంది పడ్డారు ఏదో అంశంలో. అంటే ఆయనకు ఫ్రీడమ్ ఇస్తే బాగా ఇస్తాడు సినిమాలు అన్న అంశం, అది ఎక్కడికి వెళ్ళింది. సో కొంచెంతో ప్రశాంతం కూడా దేవుడి పని చేస్తే అనేది బాగా ట్రెండ్ చేస్తారు దాన్ని. మాకు కూడా ఒక రోజు టైం వస్తుంది అప్పుడు మేము చేస్తామని ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇట్లా 4 గ్రూపులుగా దీన్ని బాయ్కాట్ అనేసరికి ఆ బాయ్కాట్ ట్రెండ్ పైకి వెళ్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అది ఓకే ఓకే ఈ బాయ్కాట్ ట్రెండ్ పైకి వెళ్తుంది. నెక్స్ట్ ఇకపోతే టికెట్ బుకింగ్స్ అంటావా, దీన్ని ఛాలెంజ్గా తీసుకొని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను ఎవడు బాయ్కాట్ చేయలేడు, బాయ్కాట్కి నేను భయపడేది లేదన్నట్టుగా ఒక మాట చెప్పాడు. మనల్ని ఎవడు రాపేదని. సో దానికని చెప్పేసి ఆ పదాన్ని చక్కగా తీసుకొని వీళ్ళు వాట్సాప్ గ్రూపులలో ఏంటంటే మనం ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి, మన సత్తా ఏంటో చూపించాలి అని గట్టిగా కూర్చున్నారు వీళ్ళంతా. ప్లస్ అధికారంలో కూడా ఉన్నారు కదా, అండ్ ఆయన కూడా తక్కువ స్థాయి వాళ్ళందరూ కూడా ప్యాంపరింగే పెట్టుకుంటారు. నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీసీసీ, జెడ్పీటీసీ ఇట్లాంటివి ఉంటాయి. మనకు హైదరాబాద్లో కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నట్టు కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా ఔత్సాహికులు ఉన్నారు. బీజేపీ, జనసేన కూటమి తరఫున మేము నిలబడతాం అన్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు మొన్న బోనాలకు అందరూ బలగం చూపించుకున్నారు, మా వెనకాల ఇంతమంది ఉన్నారని. ఇది కూడా ఒక అంశంలాగా తీసుకొని చూసావన్నా మేము ఆ కాలనీలో మీ సినిమా హిట్ చేయించాము అంటే అక్కడ అందరు మన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ కళ్యాణ్ గారు పాపం ఆయన ఒక్క విషయం చెప్పాలి, ఆయన డిప్యూటీ సీఎం అయినా 100 పనులు ఉన్నా ఆయన ప్రతి ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వడం. ఆఫ్టర్ నిధి అగర్వాల్ నీ సినిమా ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలి, ఇప్పుడు సీఎంగా ఉన్నా, ప్రెసిడెంట్గా ఉన్నా, ప్రైమ్ మినిస్టర్. మామూలుగా ఆయన సినిమాలకి ఏ సినిమాకి చేయనంత ప్రమోషన్ ఈ సినిమాకి చేశాడు ఆయన. మరి అఫ్ కోర్స్ చాలా కాలం తర్వాత వచ్చింది కాబట్టి 5 ఏళ్ళుగా పోస్ట్ పోన్ అయ్యి వచ్చింది. డైరెక్టర్లు మారారన్న ఒక అపవాదం వచ్చింది, తర్వాత ఇంకేదో వచ్చింది. రత్నం గారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు. అందులో భాగంగా ఆయనకి ఎఫ్టీసీ చైర్మన్ పదవి కట్టబెడతామని కూడా అన్నారు. ఒక పదవి వచ్చింది. అఫ్కోర్స్ ఆయన అర్హుడే దానికి, ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చాడు నిర్మాతగా. ఆయనకు మేకప్ మెన్, టచ్అప్ బాయ్, గొడుగు పట్టే వాళ్ళ కష్టాల దగ్గర నుంచి ప్రొడ్యూసర్ కష్టాల వరకు అన్నీ తెలుసు. ఆయన అర్హుడే ఆ పొజిషన్. కాకపోతే ఈ టైంలో నిర్ణయం తీసుకోవడం వల్ల అట్లా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇట్లా అందరు నిర్మాతలకి ఏదో ఒక పోస్ట్ తగలబెట్టేస్తావా. పోస్ట్ ఏదో పెట్టాడంట ఆయన కూడా. ఇప్పుడు రత్నం గారి కోసం ఆయన పోస్ట్ పెట్టాడు. రత్నం గారి కోసమే మొన్న బ్రహ్మానందం గారు కూడా మాట్లాడాల్సింది, బట్ అది అవ్వల. రత్నం గారి కోసం ఏంటి, సినిమా గురించి మాట్లాడుకోకుండా క్రిష్ రాలేదు ఈవెంట్కి, క్రిష్ అనేసరికి ఒక పోస్ట్ పడేయమని చెబితే ఆయన కూడా పెట్టేశాడు. మంచి సినిమా బాగా ఉండాలి అని ఆశీస్సులు అన్నట్టు. నెక్స్ట్ కన్నప్పని యాక్చువల్గా చెప్పాలంటే అప్పటి వరకు ప్రమోషన్స్ ఒక ఎత్తు అయితే బ్రహ్మానందం గారి స్పీచ్ ఇంకో ఎత్తు. ఆ సినిమాని ఖచ్చితంగా ఒక 4 టికెట్లు ఎక్కువ తెగేలాగా ఆయన మాట్లాడాడు యాజ్ ఎ టీచర్గా. హరిహర అది కూడా చరిత్రాత్మకమైన సినిమా. సో హరిహర వీరమల్లు కూడా బ్రహ్మానందం స్పీచ్ పనికొస్తుందేమో అని రత్నం గారు ఆశపడ్డారు. కాకపోతే అక్కడ టైమింగ్ సెట్ అవ్వక సుమ మైక్ లాగేసుకోవడం వల్ల ఆయన కూడా మాట్లాడలేకపోయాడు. అది జరిగింది. రైట్. ఇప్పుడు ఓవరాల్గా ఫిలింకి బుకింగ్స్ ఇంకా అంటే
ఆంధ్రప్రదేశ్ వరకు ఓకే, బట్ తెలంగాణలో కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది కదా. ఏమో ఎవరికి తగ్గాయో ఎగ్గాయో కానీ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగండి, తట్టుకోండి. ఎందుకు ఒక్కొక్క థియేటర్ రిలీజ్ అయిన కొద్దీ ఇది తగ్గింది ఎందుకు కౌంట్ చేసుకుంటాం? అంత ఇంట్రెస్ట్ ఎందుకు దీనిపైన? ఉంటుంది ఫిల్మ్ కదా, 5 Whatever, సంవత్సరాలు తగ్గితే కష్టం. ఏంటి పెరిగితే ఏంటి, 5 సంవత్సరాలు కష్టం కదా. వాటెవర్ మా ప్రతి నిమిషానికి బుక్ మై షో ఓపెన్ చేసి ఏది తగ్గింది, ఏది నెగ్గింది, ఏది బుక్ అయింది అంత అవసరమే ఉంది. అంటే ఇప్పుడు అందరూ కంపేర్ చేసి చూస్తారు కదా, దేవర కానివ్వండి, పుష్ప కానివ్వండి. దేనికి వద్దు, అది ఆ సినిమాలు అలాగే వచ్చాయి. దేవరలో కంటెంట్ ఉంది. మనకి పని చేసుకునే స్టామినా ఉన్నప్పుడు దొంగ పనులే ఎందుకు చేసుకోవడం, మంచి పనులు కూడా చేయొచ్చు కదా. కష్టం వస్తే 4 ఊర్లు కలిసి ఎలా ఉండాలి అనే అంశం ఒకటి ఉంది దాంట్లో. నీతి కథ ఉంది, కంటెంట్ ఉంది, అది హిట్ అయింది. పుష్ప ఫ్యామిలీ గురించి, భార్య గురించి, మొగుడు పిల్లల గురించి, ఆడదాని గురించి చెప్పారు, అది హిట్ అయింది. వీరమల్లులో కూడా అలాంటి కంటెంట్ ఏమైనా ఉంటే జనాలకి నచ్చితే ఖచ్చితంగా హిట్ అవుతుంది, అంతే. బుకింగ్స్ గురించి మాట్లాడడానికి లేదు. బుకింగ్స్ హీరోకున్న క్రేజ్ వల్ల, అతన్ని ఇంప్రెస్ చేయడానికి తహతహలాడే వాళ్ళ వల్ల బుకింగ్స్ ఉంటాయి పోతాయి. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడానికి ఏంటి రీజన్ సినిమా మీద? నాకేం అనిపించలేదు ఎక్స్పెక్ట్. నేను నిన్న మొన్నటి నుంచి ఏదో ఓపెన్ చేసి హరిహర వీరమల్లే కనపడుతుంది. అది ఓకే, ప్రమోషన్స్ కాదు నేను అంటుంది, పీపుల్లో ఎక్స్పెక్టేషన్స్ అంటున్నా. నాకెవరూ చెప్పలేదు నాకు దాని మీద ఏం ఎక్స్పెక్టేషన్ లేదండి అని. సో నేను దాని గురించి మాట్లాడలేను. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.